ఇది ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుందో ఇంత పెద్ద చెట్టు ఎక్కడ చూసాం మనం, ఇంత అద్భుతం. కొమ్మే మనం ఒక మామిడి చెట్లు ఉంది, 12 మామిడి చెట్లు ఎంతో ఒక మామిడి చెట్టు అంతా. మామిడి పచ్చికాయ నోట్లో పెట్టుకోవడం చాలా పులుపు ఉంటుంది, చచ్చిపోతాం. మామూలు దారుణంగా ఉంటుంది, కానీ పండాక చాలా తీగా ఉంటుంది. వీళ్ళు పండిన రసాన్ని పిండి ఇప్పుడు ఈ చిట్టుకాయలు పంచుతున్నారు. వీళ్ళు పంచడం వల్ల అన్ని కాయలు కాస్తుంది. పంచితే పెంచబడుతుంది అనేది కరెక్ట్ సామెత అనమాట. అదే పంచకుండా పశువులు తినకుండా కోతులు తినకుండా కాపలా కాసేసి ఏళ్ళేసి డప్పులు కొట్టి తుప్పకరెట్టి కలిసి చేశారనుకోండి 2 కాయలు కాయమని నీకు ఎన్ని కాయలు ఉన్నాయి కాస్తుంది. అప్పుడు ఇలాంటి అంటుమాళ్ళు అంట్లు ఇచ్చేవారు కాదు అప్పుడు పెద్దలప్పుడు. ఇప్పుడు మనకు అంట్లు ఇస్తున్నారు. అంటుమాడి టెంకమాడి 3 సంవత్సరం అది ఇది టెంక వేసింది. టెంకమాడి అంటు ఇచ్చే 3 సంవత్సరాలకే కాపాడుతున్నాం. అవి ఇప్పుడు టంకమాడి వేయితే మనకు 8 సంవత్సరాలకు కాపు, అంటు వేయితే మనకు 3 సంవత్సరాలకి. నువ్వు టంక వేయితే మాత్రం 8 సంవత్సరాలకు ఉంటావు. 8 సంవత్సరాలు కానీ కాపు రాదు అది. ఓహో, నేను చెప్పేది ఏంటంటే మామిడి టెంకగా పెడితే అది మొక్కై మానై 8 సంవత్సరాలు కాపు వస్తుంది. అంటే 8 సంవత్సరాలు కానీ కాయ కాదు అనమాట. అక్కడి నుంచి ఇంకా 100 సంవత్సరాలు ఉంటుంది అనమాట అండి. అలాగే దాన్ని టెంక మామిడి అంటారు. మామిడి టెంక కదా, టెంక పెడితే వచ్చింది టెంక మామిడి. ఇప్పుడు అన్నీ అంటు మామిళ్ళు కొమ్మని వేసి క్లోనింగ్ చేసి చేస్తాం, అది అంటుకట్టడం. అంటు పద్ధతి వచ్చింది మనకి, టెక్నాలజీ పెరిగింది కదా, సైన్స్. ఈ అంటు మామిడి ఏంటంటే 3 ఏళ్ళకే కాస్తుంది. మనం తొందరగా వచ్చేయాలి కదా, కానీ ఎన్నాళ్ళంటే చెప్పలేం చెట్టు. అలా అంటు మామిడికి టెంక మామిడికి తేడా. కానీ టెంక మామిడి చూసారా, ఇది ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుందో ఇంత పెద్ద చెట్టు ఎక్కడ చూసాం మనం. అసలు ఎంత అద్భుతం. పెద్ద కొమ్మల పడి చెట్టు కాదు వేసి టంక కప్పింది. కొమ్మే మనం ఒక మామిడి చెట్లో ఉంది. ఎన్ని కొమ్మలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కొమ్మలు ఉన్నాయి. అంటే 12 మామిడి చెట్లు ఎంతో ఒక మామిడి చెట్టు అంతా. వీళ్ళు ఈ కాయలు బెంబన్నం మీరు రసం తీసి తాండ్ర పోస్తారు కదా, పోస్తారు. పూసి ముక్కలు చేసి ఇది తాండ్ర పూసి ముక్కలు చేసి ఈ వర్రాది వేసి ముక్కలు చేసి పెట్టుకుంటారు. సారు చేసుకుంటారు కదా, పీచలు పట్టుకున్నా అనుకో, పీచలు కూడా వేసుకుంటారు. గంజాలు తిన్నప్పుడు నంచుకుంటారు, అన్నం తిన్నప్పుడు ముక్కలు నంచుకుంటారు. అది ఏదైనా మాసం దొరికిన మాసం అంటే దాన్ని మళ్ళీ ఆవకాయ పెడతారు అంటే వీళ్ళు. మామూలుగా మనం మామిడికాయ ఆవకాయ పెడతాం, వీళ్ళు మామిడికాయ ఆవకాయ పెట్టరు. మామిడి పచ్చికాయ నోట్లో పెట్టుకోవడం చాలా పులుపు ఉంటుంది, చచ్చిపోతాం. మామూలు దారుణంగా ఉంటుంది, కానీ పండాక చాలా తీగా ఉంటుంది. వీళ్ళు పండిన రసాన్ని పిండి ఆ రసాన్ని చాటలో వేసి తాండ్ర పూసి ఇంత దలసరయ్యాక మొక్కలు పోసి దానికి కారం పసుపు ఉప్పు ఇవన్నీ వేసి మళ్ళీ ఆవకాయ పెడతారు అనమాట. పెడితే 2-3 ఏళ్ళు ఉంటుంది అది. వీళ్ళు గింజనం తిన్నప్పుడు కూర లేదనుకోండి, ఈ గింజనంలో ఆ మొక్కలను తీరేస్తారు. ఆ మొక్కలో 6 రుచులు ఉంటాయన్నమాట. విచిత్రం. మనం ఉగాది పచ్చడి చేసినట్టు వీళ్ళు అలా అన్నీ వేసి పెట్టుకుంటారు అనమాట. పచ్చడి భలే ఉంటుంది టేస్ట్. నేను తిన్నాను చాలాసార్లు. మామిడి చెట్టు అంటే ఇంత పెద్ద చెట్లు ఉంది, మహావృక్షం ఉందనుకోండి, దాని గాలి అంటే ఆక్సిజన్ కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది అనమాట అండి. అలాగే దాని పండు కూడా ఎన్ని వందల సంవత్సరాల క్రితం పండు మనం తినాలంటే ఇప్పుడు ఎక్కడే లేవు, మనకి అందుబాటులో లేవు, ఎక్కడ దొరకవు. ఈ అడవుల్లో ఇంకా అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇంత పెద్ద చెట్లు. ఇక్కడ ఎక్కువ ఉంటాయి. 100 సంవత్సరాలు ఆ కాలం కడ సారు ఇక్కడ తినేద్దలు దూడలు కూడా తింటాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెట్టు నాది అని చుట్టూ ఫెన్సింగ్ ఏం వేసుకోరు. ఎవరో కోసుకున్నా కోసుకుంటారు. ఈ తేరుకు నీళ్ళు తింటారు, పశువులు వస్తాయి అవి తినేస్తాయి, అవి తింటాయి, కోతులు వస్తాయి కోతులు తింటాయి. అన్ని తినగా కూడా ఈ ఊరు అందరికి కాయలు సరిపోతారు. పంచెట్లు ఇప్పుడు చూసుకుంటూ వస్తున్నామా, అవి వేసగాలం అంతే నువ్వు ఎన్ని తింటావు, ఏ పంచి తింటావు నువ్వు. ఎందుకంటే నువ్వు నచ్చిన కాయ పట్టుకెళ్ళవచ్చు. ప్రకృతి లాజిక్ ఎలా ఉంటుందంటే
ఏమైనా కాయలు కానీ కూరగాయలు కానీ ఇవి కానీ పళ్ళు కానీ పంచితే పెంచబడుతుంది అనమాట. ఇప్పుడు ఈ చిట్టుకాయలు పంచుతున్నారు వీళ్ళు, పంచడం వల్ల అన్ని కాయలు కాస్తుంది. పంచితే పెంచబడుతుంది అనేది కరెక్ట్ సామెత అనమాట. అదే పంచకుండా పశువులు తినకుండా కోతులు తినకుండా కాపలా కాసేసి వెళ్ళేసి డప్పులు కొట్టి తుపాకులు ఎట్టి కలిసి చేశారనుకోండి 2 కాయలు మానేస్తుంది. నీకు ఎన్ని కాయలు ఉన్నాయి కాస్తుంది. ఒకవేళ కాసిన ఏ తుఫాను వచ్చి రాలిపోతాయి, కళ్ళ ముందే పోతాయి. చూసారా, పడిన కాయ వేస్ట్ అవ్వట్లేదు, పశువులు తింటున్నాయి, కోతులు తింటున్నాయి, వీళ్ళు కోసుకుంటున్నారు, ఇంకోళ్ళు వచ్చి కోసుకుంటున్నారు. అలా అనమాట. అలా వీళ్ళకి ఏంటంటే అందరిది అన్న భావం ఉంటుందండి. అందరికీ వాట అనమాట. అలా ఏంటంటే ఇంతకీ మన మామిడి పండు రసం అయితే మన పండు మామిడి పళ్ళు ఇప్పుడు ఉన్న పళ్ళు అయితే ఒక 50 ml నుంచి, చిన్న పండు అయితే ఒక 100 ml, పెద్ద పండు అయితే 1/2 లీటర్ వచ్చి పళ్ళు కూడా ఉన్నాయి హైబ్రిడ్. కానీ ఈ పండు ఎంత వస్తుంటున్నారు, ఒక 20 ml వస్తుంది రసం, మహా వస్తే 30 ml వస్తుంది. అలా ఆ పిండి 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 ఆ 30 mlతో ఎంత తాండకపోతారు, ఎంత ఓపిక. ఇప్పుడు 200 ఏళ్ళు పైన ఉంటుంది చెట్టు పైన. 90కి వచ్చారు సార్, వచ్చినప్పుడు మాడి చెట్టు దూరం మరి వచ్చారా? దూరం వచ్చాను. ఆ మాడి చెట్టు ఏం చేస్తుందంటే ఇంత కాయ అవుతుంది ఈ లావుకు, ఈ లాగు వేసి ఇంత పొడుగు అబ్బో, అది 9 కాయలు కొట్టి మనం పచ్చి వేసుకున్నాకంటే ఇంత దాడి ఉంటుంది. దాడి అయిపోయింది, ఆ దాడికి అయిపోతుంది. 9 కాయలు ఖర్చు చేస్తానంట. ఇంకో రకంగా ఇల్లు దగ్గర చెట్టు ఉంది దూరం దగ్గర, దూరం పక్కన చేయలేం కదా పెద్ద చెట్టు. మీరు చెట్టు కిందకి వచ్చి అది ఇంతలా ఎంత పొడుగుంటుంది కాయ. అది 9 కాయలు కోసి పచ్చడితే ఎంత ఎత్తు జాడి అంటే 25 లీటర్ల జాడి నిండిపోద్దట. 2000 సామిని వేసుకుంటాం దానికి. 9 కాయలకు 2000 సామిని వేసుకుంటాం. సామాను 9 కాయలకి 2000 రూపాయల సామాన్లు, అంటే ఆవాలు, ఉప్పు, కారం అన్ని కలిపితే 2000 ఆయిల్. చూడడం పట్టుకెళ్తే నేను బేరం చెప్పాకుంటే కాయ 20 రూపాయలు చొప్పున కొన్నాడు మీరు. 20 రూపాయలు చూసి చాలా తక్కువ దొబ్బేశారు. మా దగ్గర 40-50 100 ఏంటి 200 ఉంటుంది కాయ.